వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. సో ఈ రోజు మనతో పాటు లారీ డ్రైవర్ శ్రీకాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అండ్ హిస్ వైఫ్ చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. హాయ్ మేడం, నమస్తే. హలో. అండ్ స్మాల్ కరెక్షన్, వైఫ్ కాదు. లారీ చాప్టర్ 1 అని టైటిల్ పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది మేడం, దేశ భద్రతకు సంబంధించింది. చంద్రశేఖర్ గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇందులో కొంచెం కమర్షియల్గా, కథపరంగా బోల్డ్గా కొన్ని సీన్స్ ఉన్నాయి. అండ్ హౌ యూ యాక్సెప్టెడ్ దిస్ బోల్డ్ సీన్స్? Where the requirement was there, some kissing and some intimate scene was actually good. Nowadays, parents will not accept this type of Of course they don't. But my parents are such, like, they are very. సో ఫైటింగ్స్ లో ఎంత దెబ్బలు తగిలినా కానీ స్టాప్ చేయకుండా ఇంకా చేశారు. అంటే సినిమా లైక్ వాట్ వీ కెన్ సే, ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్ ఉంది, రామగుండం మైనింగ్లో చేశాం. అక్కడ నాకు So okay, did you face any struggle in the shooting? struggle in the shooting. See, small struggles are always there, you know. But yeah, we have to look at the bigger picture. That. సో కొంతమంది అంటున్నారు అసలు ఈ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా ఏమన్నా Trailer లో. యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు అని. అసలు ఎందుకు ఈ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయాలి? బ్యాడ్ వర్డ్స్ ఏం లేవు మేడం. అవి లైక్ వాట్ వీ కెన్ సే అడల్ట్, విచక్షణ తెలిసిన వాళ్ళు. అడల్ట్ అంటే అడ్జెక్టివ్. సో మీరే ప్రొడ్యూస్ చేయడం అనేది రిస్క్ అనిపించలేదా మీరు స్టార్ట్ చేసినప్పుడు? అసలు ఏ ధైర్యంతో స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడం అంటే వాట్ వీ కెన్ సే, అవకాశాలు అడిగాము, ఎవరు ఇవ్వలేదు. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. సో ఈ రోజు మనతో పాటు లారీ డ్రైవర్ శ్రీకాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అండ్ హిస్ వైఫ్ చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. సో లారీ డ్రైవర్ అనగానే షాక్ అవ్వకండి. సో ఆయన చేసిన రీసెంట్ మూవీ లారీ చాప్టర్ 1 లో ఆయన క్యారెక్టర్ లారీ డ్రైవర్. సో హాయ్ మేడం, నమస్తే. హాయ్ Hello. అండ్ స్మాల్ కరెక్షన్, వైఫ్ కాదు, మూవీలో వైఫ్, పార్ట్ ఆఫ్ ద ఫన్. అండ్ అది మేడం, లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. నేను ఒక యూట్యూబర్ని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఒక యూట్యూబర్ని, వీడియోస్ చేసేవాడిని యూట్యూబ్లో, ప్రాంక్స్, షార్ట్ ఫిల్మ్, ఆ తరహా కంటెంట్. అండ్ 16 months బ్యాక్ సినిమా స్టార్ట్ చేశాను, లారీ చాప్టర్ 1 అని. లారీ చాప్టర్ 1 అని టైటిల్ పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది మేడం, దేశ భద్రతకు సంబంధించింది. దాని వెంట అందరూ గ్యాంగ్స్ వెంటబడుతూ ఉంటాయి. పొలిటికల్ డిపార్ట్మెంట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ప్రతిదీ కూడా వెంటబడుతుంటాయి. ఆ తరహా లారీ చుట్టూ జరిగేటువంటి ఒక కమర్షియల్ 3 hours యాక్షన్తో కూడిన కుటుంబ కథా చిత్రం. అండ్ షీఈస్ ద హీరోయిన్ చంద్రశేఖర్ ఇన్ దట్ మూవీ. అండ్ సో అసలు చంద్రశేఖర్ గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే చాలా మంది హీరోయిన్స్ ని ఆడిషన్ చేసే ఉంటారు కదా. అవును మేడం. సో ఏం బేస్ చేసుకుని తీస్తారు? అసలు ఏం నచ్చింది చంద్రశేఖర్ గారు? నేను ప్రయత్నం చేశాను తెలుగులో. చాలామంది హీరోయిన్లు, కొత్త అమ్మాయిలు అండ్ పెద్దవాళ్ళు అంటే బడ్జెట్ అవుతారు. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళని ప్రయత్నం చేశాను. ఒక 5-6 మందిని వెతికాను. కుదరలేదంటే ఇందులో కొంచెం కమర్షియల్గా, కథపరంగా బోల్డ్గా కొన్ని సీన్స్ ఉన్నాయి అండ్ గుడ్ సీన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు సూట్ అవ్వలేదు, కొంతమంది చేయలేమన్నారు. బట్ ఫైనల్లీ ఐ నెరేటెడ్ ద స్క్రిప్ట్ టు హర్ అండ్ తను యాక్సెప్ట్ చేసింది. మూవీ చాలా బాగా వచ్చింది. ఆగస్ట్ 2 రిలీజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. సో చంద్రశేఖర్ గారు అసలు ఈ మూవీకి ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు మీరు? What? Sorry. How do you got the chance and what you do before, what you have been doing? You don't know Telugu? No. కొంచెం Okay. How you get మాట్లాడతా. the chance in this movie? How I get the chance? I know one of a casting director, and I just got a call one day, and he said that, you know, there is a movie going to happen in South, and the hero is Srikanth Reddy. So I searched about him,
And then that's how I got connected to him. And when he narrated to the story, I got to know that this man is very serious about his work and all. So yeah, I said yes, and then I'm here. Okay, before what you will do? Before this, I have done a couple of web series in Bollywood, but not as a lead. I have done a character artist. you got I was a lead. here I got a lead actor in his film. So I'm very grateful for that. Yeah. Okay. How you accepted this bold scenes? Bold scenes, the very first time when he narrated me the story, I was very specific about the bold scenes, that whether it is deliberately going to put in the movie or it is Without the requirement. necessary of the script, Yeah, or is whether it it is necessary? necessary or not necessary. So when he narrated the script of She course, it listened was me a- with Yeah. 4 times the script. Yeah. Whether it is required it's like required that, or not. to But make a the judgment. love story is such where the requirement was there. Some kissing and some intimacy was actually required. It was not that deliberately we were putting it in the movie. It was the requirement of the story. It demands the script, that's why we I demand put. the script, and overall the story is amazing. So definitely, I would be fool if I would have denied it. So I accepted the story, and then How your parents accepted this? my parents is like, luckily I got a very understanding parent, and they already nice. know that once you're a part of the film. Nowadays, parents will not accept this type of bold character. Of course they don't. But my parents are such, like, they are very understanding, and they know if you are a part of industry, especially the entertainment industry, that you have to do such kind of character, and you need to be a little bold also. So they are very well aware of it. So they do not actually specifically ask me what you're going to do, what the story is. They don't ask me because they have that understanding, But yeah, they're aware of my work, and they're happy with my work. That's what matters for me. ఓకే Yeah. శ్రీకాంత్ గారు అసలు ఇందులో ఫైటింగ్స్ ఉన్నాయి కదా, ఫైటింగ్స్ లో చాలా సఫర్ అయ్యారని కూడా అవునవును. అసలు ఏంటి? ఇది మొత్తం కమర్షియల్ సినిమా మేడం. లారీ కదా, లారీ అంతా ఇనుముతో కూడి ఉంటుంది, పెద్ద వెహికల్. అది ఎప్పుడు 23 రోజులు షూట్ చేసాము, 6 నెలలు షూట్ చేసాము. అక్కడ గ్యాప్ దానికోసం నేను లారీనే కొన్నాను. అండ్ దాన్ని లారీని మూవీ కోసం లారీ లారీని కొన్నాను. లారీ ఉంది అలానే, రెంట్కి తీసుకుంటారు కదా. రెంట్కి తీసుకుంటాము, కంటిన్యూటీ మిస్ అవుతుందని కొన్నాము. అండ్ ఆ లారీ పార్కింగ్ యార్డ్లో ఉంది. అండ్ దాంతో షూట్ చేసేటప్పుడు, దాంతో ప్రయాణం చేసేటప్పుడు, అండ్ ఎస్పెషల్లీ మోస్ట్ గ్యాంగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద విలన్స్, రౌడీస్ చాలామంది ఉంటారు ఈ మూవీలో. పెద్ద సినిమాల్లో ఉండే వాళ్ళు ఉంటారు. 9 ఫైట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. స్టంట్స్ అన్నీ కూడా నేనే చేసుకున్నాను. ఆ ప్రాసెస్లో చిన్న స్టంట్ మ్యాన్ ని వి హైడ్ బట్ మా ప్లాన్ ప్రకారము, మా నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు రాలేదు, కుదరలేదు. సో దెన్ వి స్టార్టెడ్ నేనే చేసుకోవడం మొదలైంది. అండ్ ఇంకా ఆ ప్రాసెస్లో మామూలుగా స్టంట్స్ అంటే రియలిస్టిక్గా చేయాలి. యాక్చువల్గా చాలామందికి డూప్స్ ఉంటారు, దే ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ దే నో మోస్ట్ జిమ్నాస్టిక్స్ అండ్ ఆల్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ అండ్ యాక్షన్ సినిమా, దట్ టు నాట్ ఏ స్మాల్ లవ్ స్టోరీతో కూడిన, కుటుంబ కథా చిత్రంతో కూడిన పెద్ద యాక్షన్ సినిమా ఇది. సో దీంట్లో ఇంకా ఓన్ స్టంట్స్ చేసుకుంటూ అండ్ ఓన్గా కష్టపడుతున్న సమయంలో చిన్న ఇంజురీస్ 2-3 జరిగాయి. అండ్ ఐ లర్న్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. 9 ఫైట్స్ ఉంటాయి అండ్ 3 పాటలు ఉంటాయి ఇందులో. సో ఫైటింగ్స్ లో ఎంత దెబ్బలు తగిలినా కానీ స్టాప్ చేయకుండా ఇంకా చేశారు. అంటే సినిమా లైక్ వాట్ వీ కెన్ సే, ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్ ఉంది, రామగుండం మైనింగ్లో చేసాం. అక్కడ నాకు ఒక కిక్ చేస్తాడు ఒక విలన్. కిక్ చేస్తే వెనక తన షూకున్న ఒక చీల నాకు కుచ్చుకున్నది అనమాట వెనకల. నేను పక్కకు పోయి ఏడ్చాను 3 నిమిషాలు, అంత పెయిన్ వచ్చింది, కళ్ళలో నీళ్ళు వచ్చి ఆ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత నేను కొద్దిసేపు బ్రీత్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి, ఆ రోజు 7 లక్షలు ఖర్చు. నేనేమో ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ని. ఆ 7 లక్షల్లో ఆ షార్ట్స్ తీయాలి, తప్పకుండా తీయాలి. సో ఇంకా నాకు అర్థమైంది, ఈరోజు ఆపేస్తే మళ్ళీ సినిమా ఆగిపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ నేను 7 లక్షలు అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బడ్జెట్ ఇంతనే పెట్టుకున్నాను, మ్యూజిక్ ఇంతలో చేయాలి, ఫైట్స్ ఇంతలో చేయాలి, అంతలోనే చేయాలి, క్రాస్ అవ్వకూడదు. అదర్వైజ్ బడ్జెట్ క్రాస్ అయితే మనకు ఆగిపోతాయి సినిమాలు, ప్రాజెక్ట్స్. సో ఆ పాసిబిలిటీలన్నీ ఆలోచించుకొని ఇంకా నేను తప్పదు అనిపించి అట్లా కష్టపడి చేసుకున్నాం సినిమాని. అందరం కొత్త వాళ్ళం, న్యూ యాక్టర్స్, నేను న్యూ అన్నీ. అండ్ నాతో పాటు ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. కమేడియన్స్ అయితేనేమి, మెయిన్ విలన్ క్యారెక్టర్ అయితేనేమి, అండ్ ఫాదర్, సిస్టర్, బ్రదర్, మదర్ క్యారెక్టర్ చాలా ఉన్నాయి, అవి అయితేనేమి, అండ్ 200 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్ట్ అయితేనేమి. వీళ్ళందరినీ కూడా నేను తీసుకొని కృష్ణానగర్ నుంచి కొత్త వాళ్ళని అందరం కష్టపడి ఈ లారీ చాప్టర్ 1 చేసాం. ఆగస్ట్ 2 రిలీజ్కి వస్తున్నాం మేడం. సో మీరే ప్రొడ్యూస్ చేయడం అనేది రిస్క్ అనిపించలేదా మీరు స్టార్ట్ చేసినప్పుడు? అసలు ఏ ధైర్యంతో స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడం అంటే వాట్ వీ కెన్ సే, అవకాశాలు అడిగాము, ఎవరు ఇవ్వలేదు. ఫేమ్ అయితే ఇస్తారని వీడియోలు చేసి ఫేమ్ అయ్యాను కొంచెం. అప్పుడు అడిగాను, అప్పుడు ఎవరు ఇవ్వలేదు. సో ఇంకా లేట్ అవుతుంది, వయసు అయిపోతుంది, వీ హ్యావ్ టు స్టార్ట్. కొంచెం మనీ నా దగ్గర ఉన్నాయి, నా మనీ నేను పెట్టకపోతే ప్రొడ్యూసర్ నన్ను నమ్మి ఎలా పెడతాడు అని ఇంకా నా మనీ నేను మొదలుపెట్టాను. అండ్ ఇప్పుడు సక్సెస్ అయ్యాను.
ఫస్ట్ కాపీ చేసుకున్నాను, ఇప్పుడు సెన్సార్ కూడా అయిపోయింది, రెడీ ఫర్ రిలీజ్ August 2nd. సో ఈ మూవీ తీయడానికి మనీ ఎక్కడిది, మీకు ఏమన్నా సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రాంక్స్ చేసేవాళ్ళు కదా, ప్రాంక్స్ ద్వారా ఏమన్నా? ప్రాంక్స్ ద్వారా వచ్చిన మనీనే నేను చేశాను అండ్ 2 years కష్టపడి చేశాను. ఐ సేవ్డ్ సమ్ మనీ అండ్ విత్ దట్ మనీ ఐ ఇన్వెస్టెడ్ అండ్ మేడ్ దిస్ మూవీ మేడం. యా ప్రాంక్స్ చాలా బోల్డ్ గా చేస్తూ ఉంటారని టాక్ వచ్చింది, అసలు ఏమిటి దాని గురించి? బోల్డ్ ఎందుకని ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు? ఐ ట్రైడ్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ మూకీ వీడియోస్, కామెడీ మూకీ వీడియోస్ ఉంటాయి, మాటలు డైలాగులు ఉండవు, అవి చేశాను. షార్ట్ ఫిల్మ్లు చేశాను, అవి వర్కౌట్ అవ్వలేదు. ఏం నడుస్తున్నాయి ట్రెండ్లో, సమాజంలో ఎట్లా పోతుంటే అట్లే పోతారు అందరూ. ఉదాహరణ, ఇప్పుడు న్యూస్ ఎక్కువ, ఏది వైరల్, ఇప్పుడు ఒకటి చోట ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది, బాగా ఏదైనా న్యూస్ పోతుంది, వ్యూస్ పోతుంది, అందరూ వెళ్తారు, మీరు కెమెరా వాళ్ళు పరిగెడతారు అడిగి, అవునా కదా? ఆ తరహాలో వాట్ ద కంటెంట్ గోయింగ్ ఆన్ అని నా ట్రయల్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ మూవీ వీడియోస్ ట్రై చేశాను. మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్ ఇలా, బట్ దే డిడెంట్ వర్క్అవుట్ హియర్ ఫర్ మై పర్సనాలిటీ. నేను కూడా సరిగ్గా చేయలేదని ఫీల్ అవుతా, బట్ ప్రాంక్స్ కనెక్ట్ అయ్యాయి, ఇట్ గాన్ వెల్. అండ్ ఒకటారా తమ్నెల్స్ బోల్డ్గా పెట్టారు మా ఎడిటర్, దానివల్ల అలా బోల్డ్ అన్నారు. బట్ నో రిగ్రెట్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ వర్క్ వాట్ ఐ డిడ్, బికాస్ యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ వీ డిడ్. యూట్యూబ్లో అనేది యూట్యూబ్ అల్గారిథం ఉంటుంది, ఫేస్బుక్ అల్గారిథం ఉంటుంది, దాని లెవెల్లోనే చేస్తారు, ఎక్కువ వెళ్ళడానికి లేదు స్కోప్, లేకపోతే రెవెన్యూ రాదు. ప్రాంక్స్ అని ఎందుకు అని ఏం పెట్టారు అంటే స్క్రిప్టెడ్ ప్రాంక్స్ అని అంటున్నారు, సో దానికి ప్రాంక్ అని ఎందుకు యూజ్ చేస్తారు? అదే మొదలెడదాం ప్రాంక్ వీడియోస్ అని అందరూ చేస్తున్నారు, ప్రాంక్ అని చెప్తున్నారు. ప్రాంక్ చేయడం వల్ల పబ్లిక్లో, ప్రాంక్ అంటే పబ్లిక్లో తెలియకుండా వేరే వాళ్ళపైన చేయడం ప్రాంక్ అంటారు. అలా చేయడం నేను చాలా డెలికేట్ మైండ్, నాకు ఇష్టం ఉండదు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం. సో నేను ఇంకా వై కాంట్ వి ట్యాగ్ యాజ్ అ ప్రాంక్ అండ్ మేక్ స్క్రిప్టెడ్ వీడియోస్, ఈజ్ ఇట్ రాంగ్? ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా సంథింగ్ చేయడం బెస్ట్ అని నా అభిప్రాయం. నథింగ్ రాంగ్ అండి, అది ఎప్పుడో చెప్పాను నేను చాలామందికి, ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ స్టిల్ దే ఆర్ వాచింగ్, దే ఆర్ లైకింగ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఆ ప్రాంక్స్ లో యాక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరు పే చేస్తారా? కొంతమందికి పే చేస్తాను, కొంతమంది ఫ్రీ, కొంతమంది ఫ్రెండ్స్, రకరకాలు. అండ్ అలా చేసి ఇప్పుడు అందరినీ నేను గ్యాదర్ చేసుకొని కృష్ణానగర్లో న్యూ పీపుల్తో వి మేడ్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం, యాక్షన్ ఫిలిం, ఏ ప్రాపర్ గుడ్ ఫిలిం, ఫీచర్ ఫిలిం, 70 mmకి సాలిడ్గా సరిపోయే బొమ్మ తీసాం. అసలు ఈ ప్రాంక్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అసలు 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను, 2020 జూన్లో 2 ఏళ్ళు వీడియోస్ చేశాను. అండ్ దెన్ 16 months బ్యాక్ ఈ మూవీ స్టార్ట్ చేశాను. ఎస్ మేడం. సో సాంగ్స్ అనేవి మూవీలో ఎలా ఉంటాయి? 5 పాటలు ఉన్నాయి, 3 పాటలు పెద్దవి, 2 పాటలు చిన్నవి. అండ్ ఫస్ట్ 1 టీజింగ్ సాంగ్ బస్తీ పోరి, అండ్ ద సెకండ్ సాంగ్ వి గెట్ మ్యారేజ్ అండ్ ఆల్ యూ హ్యావ్ టు సీ ఆన్ ద స్క్రీన్, అది 2వ సాంగ్ రొమాంటిక్ సాంగ్. అండ్ 3వ సాంగ్ స్పెషల్ సాంగ్ పార్టీ సాంగ్, లారీ యాడ్లో లారీ పెద్ద మనుషులందరూ ఒక పాట పాడతారు, పార్టీ ఐటమ్ సాంగ్, స్పెషల్ సాంగ్ లాగా, అది ఒకటి. అండ్ 2 థీమ్ సాంగ్స్ ఉంటాయి ఫైట్స్లో వచ్చేటి, అట్లా 5 సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ కూడా నేనే చేసుకున్నాను ఈ సినిమాకి. How you felt the costumes is traditional, how you felt about that? I actually enjoyed because it was something new for me and my look is completely different. They have given me a tan look. So I actually enjoyed wearing a half sari, having a tan look and kind of busty kind of character. So it was actually a fun for me. Yeah, mask look. It was actually fun for me. I had a really great time, Daily you wore western dresses, na? Yeah. So it was new looking myself in a very different kind of, attire. It was actually new, exciting for me. And throughout the shoot also I had a great time working with him. Yeah. How's the journey is going? That time how's the journey is with Srikanth on the sets. Journey on set, yeah, as I said, it's amazing. He's an amazing man and he's somebody who's just focused on his work. He's not a kind of rubbish things and involved in all other activities. Not kind of man. He's just involved in his focus. He know exactly what he want and he just work for his aim. That's the quality which I really liked about him, because when you have such a co-actor who is so focused, so you enjoy also working with such kind of people. So I had a great time and he took very well care of me throughout the shoot. So okay, did you face any struggle in the shooting? Struggle in the shooting, see, small struggles are always there, but yeah, we have to look at the bigger picture, that we are doing something, we are working for something big. So yeah, the small struggles are always there. If I'll say there was no struggle, everything was smooth, so no, of course struggle was there. I think we shot for a couple of days and I think after a couple of days I met with an accident. It was a major accident happened with me. We were shooting in the bike and the major accident happened. పెళ్ళి అవుతుంది, కూరగాయలు తీసుకొని రావాలి రొమాంటిక్ గా ఇచ్చు తగ్గుల రోడ్లో, తనకు చీర కొంగు చుట్టుకొని
బైక్కి అది ఇట్లా డ్రాగ్ అయ్యి తన కింద పడి ఇక్కడ స్క్రాచెస్ పడ్డాయి. అండ్ స్టిల్ షీ డిడ్ ఇన్ దిస్ మూవీ. చాలా ఎన్ని బాధలు పడ్డా చాలా కష్టపడి చేసింది. అందుకే ఈ మూవీ హీరోయిన్ కోసం, మా విలన్ కోసం అండ్ మా కో ఆర్టిస్టుల కోసమైనా ఆడాలి. నాకంటే యూట్యూబర్ అండ్ నేను ఐ కెన్ ట్రావెల్ ఇన్ ద యూట్యూబ్ అగైన్, బట్ దే హ్యావ్ ఓన్లీ దిస్ మూవీ. దే వర్క్డ్ హార్డ్, పుట్ దేర్ బ్లడ్ అండ్ బోన్. బేసిక్గా ఏదైనా మూవీస్ జరిగేటప్పుడు అంటే కొన్ని సీన్స్ చూపిస్తూ ఉంటారు కదా, బైక్ మూవ్ అవ్వదు కానీ బ్యాక్గ్రౌండ్ లో వెళ్తూ ఉంటాయి లైక్ అది సేఫ్టీ, అలానే చూస్తూ ఉంటాం. అది సేఫ్టీ అండ్ హై మూవీ రియలిస్టిక్ గా చేసాము. ఫైట్లు కూడా రియలిస్టిక్ గా చేసాము, అందుకే ఇవన్నీ జరిగాయి. యాక్చువల్లీ వాట్ షీ ఈస్ టెలింగ్ ఇన్ బిగ్ మూవీస్, సమ్ మూవీస్ దే జస్ట్ పుట్ ద బైక్ ambience, they will roam in the green screen. But we made it realistic on the bike, on the metal road. So that's why it happened, madam. It was realistic, but accident happens in everywhere. All the actors, if you talk to them, they always have a kind of journey. They meet with an accident. Things are not smooth. They face a different kind of struggles. They have a different kind of struggle. They have a different kind of Each one have their own. Each one have face the injuries and all in a different way. Yeah. So this was, and when this happened, I got a deep scars on my head, on my hand, and also somewhere my stomach. Now I have concealed everything through makeup, but yeah, it was there, and I knew that it's going to take at least another 25 to 30 days to recover. And because of this movie, everyday costing was so much, and I know that his hard-earned money is involved, so I was so worried about him actually, more than myself. So that's why I gave him a couple of options also. If he want to replace, he can replace me. Otherwise, I didn't want it deep down my heart to be replaced. But because of the situation, he said, "No, he's going to make movie with me only." So I waited. He waited. యాక్చువల్గా తనకి యాక్సిడెంట్ అయినప్పుడు చాలా దూరంలో ఉన్నారు, టీము మొత్తం చాలా దూరంలో ఉన్నారు. దూరంలో ఉన్నప్పుడు తను షీ వాజ్ అన్కాన్షియస్, బ్లడ్ చూసి ఇంతవరకు యాక్సిడెంట్ లేదని తను చెప్తుంది. శ్రీకాంత్ నన్ను కావాలంటే తీసేయి, లేదా కొత్త అమ్మాయిని పెట్టుకో, లేదా వెయిట్ చేయి, నేను మానుకొని వస్తాను గాయాలు అని చెప్పింది తను. I was very admire the words she made at the time, because చాలామంది యాక్సిడెంట్ అయితే సినిమా ఆపేస్తారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు, గొడవ చేస్తారు, బాయ్ ఫ్రెండ్స్ వస్తారు, తీసుకెళ్తారు, సినిమా అయిపోయేది. బట్ she supported me well because she understand everything and she is such a humble, loyal and committed to the work. Because చాలామంది హీరోయిన్స్ they don't even come for promotions. Once they complete the movie, they'll ask again money. She understand everything about the project and she is such a committed. For these sort of people, I'm giving I'm asking, requesting the industry, give good roles, good opportunities, because so many people I seen. ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ నేను చూశాను, ఓపెన్గా చెప్తున్నా, సో యాటిట్యూడ్, arrogant, they want so many requirements. ఒక 4-5 అసిస్టెంట్, ఫ్లైట్, హోటల్ ఇలా అడుగుతుంటారు జనరల్గా. బట్ షీ ఈజ్ వెరీ హంబుల్ అండ్ వెరీ లిమిటెడ్. నేను ప్రొవైడ్ చేసిన దాంట్లోనే షీ ఈజ్ వర్కింగ్ హార్డ్. దట్స్ ద థింగ్ వీ ఎక్స్పెక్ట్ బీయింగ్ ప్రొడ్యూసర్. ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, డైరెక్టర్గా 3 మాట్లాడుతున్నాను. సో అంత కష్టం, అంత కమిటెడ్గా ఉన్న వాళ్ళకి మాకు రావట్లే అవకాశాలు. నేను అలానే ఉన్నాను, తను అలానే ఉంది. నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథలు చెప్తే నాకు ఒప్పుకోలేదు. అంటే రియలిస్టిక్ పీపుల్ని ఎందుకు నమ్మట్లేదు ప్రొడ్యూసర్? ఐ డోంట్ నో. అదర్వైజ్ ఐ కుడ్ హ్యావ్ ఈ ఫిల్మ్ని నేను 2 ఏళ్ల క్రితమే చేసేవాడిని, ఇఫ్ సమ్మన్ కుడ్ హ్యావ్ ప్రొడ్యూస్డ్. బట్ ఇప్పుడు నేను నాకు సంపాదించుకొని నేను ప్రొడ్యూస్ చేయడానికి ఇట్ టుక్ దిస్ టైం. 4 ఏళ్ళు టైం పట్టింది. చేయొచ్చు. సో అలా మంచి వాళ్ళని నమ్మండి, కష్టపడే వాళ్ళని నమ్మండి. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో మేము మాట్లాడే మాటలకి, మేము తయారు చేసిన మ్యాటర్కి ట్రైలరు అండ్ పాటలు ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి వ్యూవర్స్ లారా మీరు. అండ్ వర్త్ అనిపిస్తేనే మాకు సపోర్ట్ చేయండి. మీరు ట్రైలర్ చూసారా మేడం? చూసాను. అంటే పెద్ద పెద్ద మూవీస్ లో ఎలా ఉంటుంది అటువంటి విజువల్స్ అవి చూసా కొన్ని. అవును మేడం. మైనింగ్ పెద్దగా చేయాలి, చాలా పెద్ద సినిమా చేయాలి, చిన్నగా చేస్తే ఆడట్లేదు. సో చాలా మంది కొంచెం చిన్నగా చేసి స్టార్ట్ చేస్తారు, మొదలవుతారు. అలా డైరెక్ట్ గా పెద్దగా చేయడం అసలు. అవును మేడం. అంటే అదే మేడం, చిన్న సినిమాలు ప్రతి వారం 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో నాది ఉండకూడదు, కొంచెం బెటర్గా ఉండాలి, ఎవరైనా చెప్తే గుర్తుపట్టాలి, అరే ఈ బాగున్నాయిరా అని చెప్పాలి అని ప్రతిదాన్ని కలగలుపుకొని ప్రతిదాన్ని ఉండాలి నా సినిమాలో అని ఆలోచించి జాగ్రత్తలు తీసుకొని సో మెనీ సాక్రిఫైజులు చేసి డే అండ్ నైట్ కష్టపడి స్టూడియోలలో ఉండి డబ్బింగ్. అంటే రైతు, బ్యాంక్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరూ చేస్తారు ప్రతి పని. ఒక రైతుకు పంట అలాగో మాకు ఈ సినిమా అలాగా మేడం. చాలా కష్టపడ్డాం సినిమా కోసం. తను రక్తం పెట్టింది, నేను రక్తం పెట్టాను ఈ సినిమాకి. అంత కష్టపడ్డాం సినిమాకి. అండ్ ఆగస్ట్ 2 రిజల్ట్ చూసి అండ్ దాని రిజల్టే ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు 4500 కమెంట్స్ వచ్చాయి ట్రైలర్కి. ఒక మీడియం హీరో కూడా రావని 4500 కమెంట్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఆల్ ఆర్ ఆర్గానిక్ కమెంట్స్, జెన్యూన్ కమెంట్స్ ఫ్రమ్ ద పీపుల్. ప్రమోషన్స్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ నాకున్న శక్తిలో, నాకున్న స్థాయిలో, పరిచయాలలో వెళ్తున్నా చేస్తున్నాం మేడం. సో
ఈ జర్నీలో ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి మేడం. వాడు యూట్యూబర్ సినిమా చేశారా అంటారు. యూట్యూబర్ అంటే సినిమా చేయకూడదా? అండ్ డైరెక్ట్ నాకు ప్రొడ్యూసర్ లేరు, డైరెక్ట్ యాక్టర్లు ఎవరు లేరు వెనకల. సో డైరెక్ట్ రావడానికి దారి కుదరలేదు. ఐ కేమ్ ఇన్ డిఫరెంట్ వే అండ్ నలుగురిని నాతో పాటు తీసుకొస్తున్నా ఇప్పుడు. సో కష్టపడి సినిమా చేశా, డిగ్రేడ్ చేయడం ఎందుకు? నేనేం నమ్ముతానంటే హ్యూమానిటీ పరంగా పనిచేసేవాడు గొప్పోడు, కష్టపడేవాడు గొప్పోడు, ఏ చిన్నదైనా పెద్దదైనా. అంతేగాని నువ్వు ఇది అనాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నాకు ప్రొడ్యూసర్స్ అందరూ ఉంటే నేను ఐ కెన్ మేక్ ఎ మూవీ డైరెక్ట్లీ. హాలీవుడ్లోనే చేస్తా, ఏడైంది ఉదాహరణ చెప్తున్నా. హాలీవుడ్ బాలీవుడ్ యాడేం చేస్తా, దున్నేస్తా మొత్తం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా దున్నేస్తా. డబ్బులు ఉంటే లేవు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాం. నాకున్న స్థాయిలోనే ఇప్పుడు ఇంత సాలిడ్ బొమ్మ తీసా, లారీ చాప్టర్ 1 అని. సో కొంతమంది అంటున్నారు అసలు ఈ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా Trailer లో. యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు అసలు ఇలా చేస్తున్నారని. అసలు ఎందుకు ఈ బ్యాడ్ వర్డ్స్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఏం లేవు మేడం. అవి లైక్ వాట్ వీ కెన్ సే అడల్ట్, విచక్షణ తెలిసిన వాళ్ళు. అడల్ట్ అంటే అబ్జెక్టివ్, యూట్యూబ్లో 18+ తెలిసిన వాళ్ళు దే వాచ్ ఇట్, దట్స్ ఇట్. అండ్ చాలా హెల్పింగ్ వీడియోస్ చేసా, వాటి గురించి మాట్లాడరు. కొంతమంది అబ్బాయిలు బీర్లు సిగరెట్లు బీడీలు తాగుతుంటారు, వాళ్ళ మీద ప్రాంక్స్ చేసి అవి మాన్పించా నేను. వాటి గురించి మాట్లాడరు. ఏదో 2-3 వీడియోలు చేస్తే వాటి గురించి మాట్లాడతారు. చాలా మంచి వీడియోలు చేశాను, వాటి గురించి మాట్లాడరు. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్. ప్రతిదీ ఉండాలి, మసాలా బిర్యానీ ఉన్నట్టు అన్నీ ఉండాలి. అట్లా అవి చేస్తాను. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మంచి సినిమా చేశా ఇప్పుడు. దాని ద్వారా వచ్చి ఎక్స్క్యూజ్ మీ, సో దాని ద్వారా వచ్చి ఒక మంచి సినిమా చేశాను. ఆగస్ట్ 2 వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. సో నేను యూట్యూబ్ ద్వారా వచ్చినా కానీ ఒక మంచి సినిమా చేశాను. అండ్ దాని ద్వారా ఇప్పుడు కష్టపడి కూడబెట్టి ప్రతి రూపాయిని ఇండస్ట్రీకి అంత ఇంత ఫీడ్ ఇచ్చాను. కొంతమందికి జాబులు ఇచ్చాను. నాతో పాటు 4 ఎడిటర్లు, నా యూట్యూబ్లో పనిచేసిన వాళ్ళు, కొత్త నా సినిమా పనిచేసిన కెమెరామ్యాన్ అయితేనేమి, మేకప్, కాస్ట్యూమ్స్ ఎవరి చాలామంది నేను పెట్టుకొని వాళ్ళకి జాబులు ఇచ్చి ఈ సినిమా చేశాను, కంప్లీట్ చేశాను. నేను సంపాదించిన డబ్బులు మళ్ళీ పెట్టాను. ఐ డిడెంట్ సేవ్డ్. సో నేను అడిగేది ఏంటంటే ప్రజలకు, వ్యూవర్స్కి, ఎవరికైనా ఎంతోమంది కొత్త వాళ్ళకి పెద్దవాళ్ళకి చాలామందికి సపోర్ట్ చేసి ఉంటారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారంటే మీరు చూడబట్టే సినిమాని. సో మేము కొత్త వాళ్ళం ఒక సినిమా చేశాం కృష్ణానగర్లో. అండ్ లారీ చాప్టర్ 1 అనే సినిమా. నేను ఒక యూట్యూబర్ని, తన పేరు చంద్రశిఖ, హిందీ అమ్మాయి, తెలుగులో వచ్చి చాలా కష్టపడి సపోర్ట్ చేసి సినిమా చేసింది. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు, ట్రైలర్లు ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి, నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి. మీకు అంటే ఏం నచ్చలేదో నేను నేర్చుకుంటాను కొత్తగా. ఆగస్ట్ 2 లారీ రిలీజ్ మేడం. ఇది 5 లాంగ్వేజెస్లో ఉంది మేడం. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. అసలు ఎందుకని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడానికి రీజన్? కథ దేశ భద్రతకు సంబంధించింది. దేశం మొత్తం సెట్ అవుతుంది. అండ్ ఎవ్రీ స్టేట్ లారీ అంటే లారీనే, కర్ణాటక లారీ, కేరళ, ఎక్కడైనా లారీనే. సో అండ్ ఇట్ మ్యాచెస్ టు ద స్టోరీ. అండ్ దాంట్లో లారీలో ఉండే ప్రోడక్ట్ కూడా బిలాంగ్స్ టు కంట్రీ అనమాట. సో ఇట్ అండ్ ఆల్సో ఇట్ సూట్స్ యూనివర్సల్ అపీల్ అంటారు కదా. అండ్ ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అండ్ కామెడీ ఉంది, ఫన్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ప్రాపర్గా. సో ఇన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేయడం వల్ల బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది కదా, దాని గురించి ఏమైనా ఆలోచించారా? అంటే అదే ఈ డబ్బింగ్, కేవలం డబ్బింగ్ మాత్రం చేశాము. సో ఒక 1% బడ్జెట్ పెరిగింది. ఒక 10 లక్షలు పెరిగింది 5 లాంగ్వేజ్లకు బడ్జెట్. 10-12 లక్షల దాకా పెరిగింది. 1,90,00,000 పెట్టాను. ఇంకా 10 ఏముంది, ఆడియన్స్ పెరుగుతారు కదా అని 2 కోట్లు అయింది మేడం. ఇప్పుడు ఇంకొక 50 దాకా అవుతుంది రిలీజ్కి. నేనే పెట్టుకున్నాను. అండ్ సో అదే చేస్తున్నా మనం, కష్టపడుతున్నా, ఆలోచిస్తున్నా ఏం జరుగుతుందని, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను. నా సేవింగ్స్లోనే, ఎవరు సపోర్ట్ లేదు, సింగిల్ ప్రొడ్యూసర్ నేను. అంత రాలేదు ప్రాంక్స్. ఐ హ్యావ్ సమ్ మనీ బిఫోర్ అండ్ సేవింగ్స్, ఐ డిడ్ జాబ్ అనమాట. అండ్ దాని తర్వాత ఈ ప్రాంక్స్ ద్వారా ఫేస్బుక్, యూట్యూబ్ 2 సంవత్సరాల్లో వచ్చింది 1,40,00,000. అది చాలా తక్కువ. ఇప్పుడు వింటున్నాం మనం యూట్యూబ్లో నెలకే 40-50 లక్షలు వస్తున్నాయి ఒక్కొక్కరికి. బిగ్ బాస్ రివ్యూ వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు కదా. బట్ నేను 2 సంవత్సరాలు కష్టపడి చేసిన కంటెంట్కి ఇట్స్ వెరీ లెస్ అమౌంట్, జస్ట్ డీసెంట్ అమౌంట్. ఐ ఫీల్ ఇంకా ఎక్కువ రావాలి అలా మేడం. 2 ఉంది అండ్ 3 ఉంది మేడం. ఎస్ మేడం. అవి దీని రిజల్ట్ చూసి ప్రయత్నం చేయాలి మేడం. దీని రిజల్ట్ చూసి చేయాలి. కథలు అయితే రెడీ ఉన్నాయి, చాలా బాగా వచ్చింది సినిమా. కథ రెడీ ఉన్నాయి. 2 రెడీ ఉంది, 3 రాయాలి, ఐడియా ఉంది. అండ్ రిజల్ట్ చూసి హ్యావ్ టు ప్లాన్. స్టోరీ కూడా నేనే కంప్లీట్గా. మ్యూజిక్ నేనే, స్టంట్స్ నేనే, యాక్టర్ నేనే, డైరెక్టర్ నేనే, అండ్ ప్రొడ్యూసర్ నేనే. మిగిలిన ఆర్టిస్టులు ఒక 20 మంది ఉన్నారు కథలో సీన్లో కూర్చునే వాళ్ళు. కొత్త వాళ్ళని తీసుకోలేదు, వాళ్ళ బడ్జెట్లు మేము భరించలేక. అండ్ కొత్త వాళ్ళని తీసుకున్నాం, పాత వాళ్ళని తీసుకోలేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళని. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తారో వాళ్ళందరూ క్యారెక్టర్లో ప్రాపర్గా సూట్ అవుతారు. ఎస్ మేడం. రామగుండం మైనింగ్లో చేసాం, వికారాబాద్ ఫారెస్ట్లో చేసాం, తర్వాత శ్రీశైలం ఫారెస్ట్లో చేసాం, కడప, ప్రొద్దుటూరు, నెల్లూరు, అండ్ దిస్ గట్కేసర్ అండ్ అమీన్పూర్, ఇట్లా చాలా లొకేషన్స్లో చేసాం. చాలా తిరిగాం.
అడవులు, మైనింగ్లు, చెరువులు. ఐ మీన్ లైక్ ఇట్ నీడ్స్ యాక్చువల్గా పెద్ద బడ్జెట్ వాళ్ళైతే సెట్లు వేస్తారు, డిఫరెంట్ విఎఫ్ఎక్స్లో చేస్తారు. అలా మేము రియలిస్టిక్ లొకేషన్లో రియలిస్టిక్ కథ రియలిస్టిక్గా తీసాం. ఐ హోప్ ఇట్ విల్ అట్రాక్ట్ ఆడియన్స్. తప్పకుండా 6 నెలలు సమయం పట్టింది, 23 రోజులు చేసాం. 3 రోజులు గ్యాప్, 1 వీక్ గ్యాప్, 2 రోజులు గ్యాప్ అట్లా. సో కరాటి కళ్యాణి గురించి అప్పుడు ఇష్యూ అయింది కదా, అసలు ఏంటి దాని గురించి? ఇంపాక్ట్ అయింది కదా అప్పుడు మీకు చాలా. ఆవిడ మిస్గైడ్ అయ్యి వచ్చి నాతో గొడవ పడింది మేడం. ఎవరి మాటలు విని వాళ్ళ మాటలు విని నువ్వు అమ్మాయిలతో వీడియోలు చేస్తున్నావు అది ఇదని. ఇట్ ఆల్ హ్యాపెన్, నథింగ్, ఇట్స్ గోయింగ్ వెల్ నౌ. ఇన్ ద కోర్టులో సెషన్స్ జరుగుతున్నాయి అంతే మేడం, నథింగ్. అండ్ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది మేడం లారీ చాప్టర్ 1. మీ వ్యూవర్స్ అందరూ, ఓకే టీవీ వీక్షకులందరికీ నమస్కారం. నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసేవాడిని. ఇప్పుడు ఒక సినిమా చేశాను లారీ చాప్టర్ 1 అని. ట్రైలరు, పాటలు నా పేరు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. నచ్చితే ఆగస్ట్ 2 సినిమా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. మీరైతే చాలా స్ట్రగుల్ అయ్యారు. సో మీ స్ట్రగుల్ కి రిజల్ట్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. Thank you so much. Na peru Chandrashikha, Lawyer Chapter 1 heroine, and I would request all of you to please come and watch our movie. Watch your Srikanth Reddy on big screen. Support us. We need your support, and you will absolutely love the movie. Movie chala bagundi. Movie chala bagundi. You will enjoy. You will enjoy. ఒక మాస్ డైలాగ్ చెప్తా వినండి మన సినిమాలోది. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. ఇట్లా ఒక 9 ఫైట్లు ఉంటాయి, ఒక 30-40 మాస్ డైలాగులు ఉంటాయి. షూర్ షాట్. ఎందుకు చూడాలంటే 2 బీర్లు తాగితే ఎంత మత్తు వస్తుందో, ఎంత ప్లెజర్ వస్తుందో, ఎంత ఊపు వస్తుందో, అంత ఎనర్జీ, ఊపు, కెపాసిటీ, దమ్ము చాలా ఉంది సినిమా. మోటివేషన్ ఉంది, చాలా బాగుంది సినిమా, ఎనర్జీ ఉంది. ఒక్కసారి అయితే టైం ఇచ్చి మా సినిమాని ఆగస్ట్ 2 చూస్తారని ఆశిస్తున్నాం.